హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు వచ్చేసి 22 తారీఖు నాడు బుధవారం రోజు ఈ వీడియో తీయడం జరిగింది. నేను మంగళవారం నైటు ఢిల్లీకి వచ్చిన. అయితే ఆల్రెడీ ఈ బండి ఫోటోలు పోస్ట్ చేసిన. కొంతమంది చాలామంది ఈ బండి వీడియో తీయన్నా అని చెప్పారు. అందుగురించి దీని గురించి వీడియో తీస్తున్నా. ఈ బండి 2015 మహేంద్ర XU500 ఇది W8 ఇది. బండి మాత్రం ఒరిజినల్గా ఉంది. బండి మీరు ఎక్కడ కూడా నెంబర్ కూడా షోరూమ్ టాక్ కూడా 88,000 తిరిగింది. ఎక్కడ కూడా ఏ పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి కూడా చిన్న ప్రాబ్లం కూడా బండికి అయితే ఏం లేదు. టైర్లు కూడా చూడవచ్చు. మీకు ఇట్లా గ్రూప్ చూపిస్తుంది, ఎంత గ్రూప్ ఉందో చూడవచ్చు, మీకు అర్థమవుతుంది. ఒక 50% గ్రూప్ ఇది. కింద అండర్ గ్రౌండ్ సెల్లార్లో తీస్తున్నాను. నేను లైట్ వేసి మరి వీడియో తీస్తున్నది ఇది. ఎందుకంటే ఇక్కడ ఇలా చాలా బండ్లు ఉన్నాయి. ఈ బండ్లు తీయాలంటే ఎట్లుంటుందంటే, ఎన్ని బండి అమ్మే బండ్లు ఇవన్నీ చాలా కాస్ట్ బండ్లు ఉంటాయి. ఇలా చూడవచ్చు, అక్కడ ఆడి ఉంది చూడవచ్చు. ఇలా చాలా కాస్ట్ బండ్లు. ఎన్ని బండ్లు తీయాలంటే అదవుతుంది కనుక నేను ఇక్కడనే లైట్ వేసి వీడియో తీస్తున్నది. ఎందుకంటే చాలామంది కొంతమంది వీడియో తీయమన్నారు కనుకనే నేను వీడియో తీస్తున్నది. అంటే ఎవరికైతే బండి అయితే అమ్ముడు పోలేదు. సరే, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఫోన్ చేసుకోవద్దు, దానికి అభ్యంతరం ఏం లేదు. ఈ బండిలో ఏందని మొత్తం నేను రివ్యూ చూపిస్తాను. ఈ బండి ఎలా ఉంది, ఏం కథ. ఎందుకంటే నాకు తక్కువ XU500కి చాలామంది కస్టమర్లు. సరే, ఈ బండి నాకు బాగా నచ్చింది కనుక నేను వీడియో తీస్తున్నా. చూడొచ్చు, లైట్గా ఇదంటే కామన్ ఇది. ఇలాంటి ఇది ఒక చిన్న గీత. ఎందుకంటే ఇలాంటి గీతలు కూడా మళ్ళీ ఆడుకొచ్చినా కన్నా ఈ గీత చెప్పలేదు. ఇంకా లైట్గా, ఎందుకంటే గీతలు షోరూమ్ గీతలు, షోరూమ్ బంపర్, షోరూమ్ అంతా అన్నమాట. ఈ గ్లాస్ కూడా చూడవచ్చు, మహేంద్ర గ్లాస్, షోరూమ్ గ్లాసే ఉంది ఇది. ఒక డాక్టర్ బండి ఇది. ఇంకా చూడవచ్చు, ఇది డాక్టర్ స్టిక్కర్ కూడా ఉంది చూడవచ్చు. ఇది ఒక డాక్టర్ మెయింటెనెన్స్ అనేది 30 తారీఖు 6 2015 ఆర్టీఓ వచ్చిన 6వ నెల రిజిస్ట్రేషన్ అయిన బండి ఇది వచ్చేసి. చూడవచ్చు, ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఈ డోర్లు కూడా అంత ఒరిజినల్. ఇది చూడు, మహేంద్ర. సీట్లు కూడా, ఇంటీరియర్ కూడా. ఒక డాక్టర్ అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోరు. ఇలా ఇంకా చూడవచ్చు, ఎక్కడ కూడా డస్ట్ గిట్ట అన్న మాట కూడా ఏం లేదు. ఇంకో సేమ్ సిస్టమ్ అనేది W10 లాగానే వస్తుంది. కాకపోతే దీని పుష్ బటన్ గిట్ట రాదు. ఇంకా చూడవచ్చు, సేమ్ అలాగనే వస్తుంది మొత్తం. పవర్ విండోస్, డోర్ కూడా అంతా ఒరిజినలే. అంతా ఎక్కడ కూడా ఈ చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే అది, కానీ ఏమైనా యాక్సిడెంట్ కానీ డోర్ చేంజ్ అయినా కానీ అన్నీ నాది. మీకు ఇంజన్లో కూడా ఏదైనా ఉన్నా కూడా అది నా బాధ్యత. ఓకేనా? ఇదిగో షోరూమ్ గ్లాస్. ఇది సీట్లు చూడవచ్చు, అన్నీ లెదర్ సీట్లే ఉన్నాయి. ఏ డాక్టర్ అయినా ఇది ఏందో కానీ మ్యాట్ అయితే వేయించుకోరు. మరి డాక్టర్ అయినా అంతే ఉంది, వేరే ఏందో మరి ఢిల్లీలో. ఇది లెదర్ సీట్లు, ఇంటీరియర్లు కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అంటే షోరూమ్ ఎట్లుంటుందో అట్నే ఉంది. కవర్ కూడా ఇక్కడ జింపలేదు చూడవచ్చు. చూడవచ్చు, చిన్న ఏసీ వస్తుంది. ఇలా అంటే ఫ్రిడ్జ్ వస్తుంది. సారీ, ఏసీ కాదు. ఇందులో ఇలా లోపల చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది. అన్న మన చిన్న ఐటెం పెడితే కూడా కూల్ అవుతుంది. ఇది అంటే W10లో కూడా వస్తుంది, W8లో కూడా వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ అయితే ఏం లేదు. పవర్ విండోస్, డోర్ చూడవచ్చు. ఇది ఒరిజినల్ డోరు. షోరూమ్లో అన్ని షోరూమ్ డోర్లు, ఏది కూడా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఈ టైర్లు వచ్చేసి మాత్రం గ్రూపులు చాలా ఉన్నాయి. అయితే W10లో వచ్చే అలవీల్స్ ఈ అనేది W10లో వచ్చే అలవీల్సే. Type 3 కనుక ఇది లేటెస్ట్. అంటే ఇలా ఓల్డ్ ఉంటుంది, ఇది లేటెస్ట్ కనుక ఇట్లా వస్తాయి అన్నమాట. అదే నీకు ఓల్డ్ షేప్లో ఇట్లా అలవీల్స్ ఇట్లా రావు. టైర్లు గ్రూప్ చూడవచ్చు మీరు ఎంత ఉందో. ఇది వెనక టైర్లు వచ్చేసి ఇక్కడ ఇది ఆటోమేటిక్ అంటే ఈ బండి కానీ ఇది. చూడవచ్చు వెనక సైడు, బ్యాక్ సైడ్. ఇది ఈ గ్లాస్ కూడా మహేంద్ర షోరూమ్ గ్లాస్. ఇది చూడవచ్చు, సీట్లు అంటే సీట్లు వండబెట్టారు. ఇంటీరియర్ కూడా ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, నేను దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బండిలో మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు మీకు అస్సలు. మీరు ఏమైనా ఎగస్ట్రా ఫిట్టింగ్ చేసుకుంటే తప్ప బండికి సంబంధించింది అయితే కూడా ఏం లేదు. డిక్కీ కూడా అంతా ఒరిజినల్ ఉంది. మీ కింద స్టెప్ని కూడా చూపిస్తా. స్టెప్ని కూడా నీకు ఒక స్టెప్ని కూడా ఒక 50-60% ఉంది. చూడు, ఎక్కడ కూడా జంగు కూడా రాలేదు.
ఇక్కడ ఈ టైర్ వచ్చేసి కింద బాడీ కూడా చూడ చేసేది ఇంకో ఇది చేసి చూడొచ్చేది. ఇంకో సస్పెన్షన్ ప్రకారం కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. కింద బాడీ కూడా ఎక్కడ కూడా డస్ట్ లేదు చూడవచ్చు. ఓకేనా. ఇంకో ఇక్కడ జాకీ ఇలా వచ్చి జాకీ పాన్ వచ్చేది. ఇట్లా సీట్లు ఈ సీట్లు ఇంకా వెనక ఇక్కడ కూడా ఏసీ వస్తుంది. వెనక ఇవి కూడా ఏసీ వస్తాయి. ఇల్లు వచ్చేసి ఎయిర్ బ్యాగులు మాత్రం 6 వస్తాయి ఇలా. అది కూడా నేను చూపిస్తాను. నేను ఎయిర్ బ్యాగులు ఎక్కడెక్కడ వస్తాను. ఇంకో X500 W8 చూడవచ్చు మహేంద్ర. ఇంకో పైన కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా ఏమైంది ఇక్కడ డిలే బాగా కుక్కలు అంతే కొన్ని బండ్లకు చూడవచ్చు. పైన కూడా ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. మీకు దీనికి షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా నేను షోరూమ్ ట్రాక్ కూడా ఇప్పిస్తాను నేను దీనికి. ఇంకో ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్. ఇంకో చూడ మహేంద్ర. ఇంకో టైర్ చూసారు కదా అక్కడ. ఇంకో టైర్ వెనక టైర్ మాత్రం ఒక 89% ఉన్నాయి. ముంగడ పైన మాత్రం ఒక 50% ఉన్నాయి. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసు. ఇంకా చూడవచ్చు. ఓకే. ఇంకో సీట్లు ఇంకో ఈ కావాలంటే ఇంకో ఏంటంటే ఇది ఒరిజినల్ అంతా. ఎందుకంటే పీక్ ఏంటంటే రబ్బర్ సెట్ కాక నీళ్ళు అయితే మీకు అన్ని డౌట్ ఏం పడుకోలేదు. మీకు ఎలాంటి బండి యాక్సిడెంట్ ఉంది మేజర్ అంటే ఏదన్నా యాక్సిడెంట్ నేను బండి రిటర్న్ తీసుకుంటాను. మీకు అభ్యంతరం ఏమీ లేదు. నేను ఒకటే మీకు ఇంజన్ ఒకటి గ్యారంటీ ఇస్తున్నా, గేర్ బాక్స్ గ్యారంటీ ఇస్తున్నా. మీకు తెచ్చిచ్చి చూపిస్తా నీకు. మీరు ఆయిల్ పోయకుంటే ఏదైనా చేసి కొట్టుకుంటే ఇంకో ఎయిర్ బ్యాగ్ అనేది ఈడొకటి వస్తుంది. ఇంకో ఈడొకటి వస్తుంది. మీకు సర్వీస్ రికార్డులో చూపిస్తా. మీకు ఎంత జరిగింది ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తా. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఏమైనా చిన్న ఏమైనా అంటే చిన్న యాక్సిడెంట్ ఉండయి ఏదో ఒక. ఎందుకంటే ఇతను నచ్చింది మీకు నచ్చకుండొచ్చు, మీకు నచ్చింది ఇతను నచ్చకుండా కనుక బండి అన్న తర్వాత ఏదైనా సరే చిన్న రిపేర్ 5,000 నుంచి 10,000 కామన్ రిపేర్ వస్తాయి. అవి మేజర్ ఇష్యూ కాదు. అది మనకేం సంబంధం ఉండదు. మీకు రాగానే ఇంజన్ పని పెట్టినా గేర్ బాక్స్ పని పెట్టినా రాగానే మీకు ఇవ్వగానే బండి అది అప్పుడు మనకి ఉంటుంది. అది కూడా అసలు ఎందుకంటే కొంతమంది తెలియకుండా నడిపి అట్లా కూడా కాదు. నేను కళ్ళారంగా నేను చూపిస్తాను. మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే అంటే మీరు మెకానిక్ కూడా చూపించుకోరి. నేను ఇచ్చేటప్పుడు మెకానిక్ చూపించుకున్నాక నీకు ఇంజన్లో ప్రాబ్లం ఉన్నా ఏది ప్రాబ్లం ఉన్నా కాకపోతే బండి అనేది వేరే వాళ్ళకి పంపిస్తే అట్లేం లేదు. దాని ప్రాబ్లం ఏమైనా ఉంటే అర్థమవుతుందా. నేను ఇంత గ్యారెంటీ ఇస్తున్నా. నేను చూడవచ్చు. బ్రేక్ ఫంక్షన్ కానీ క్లచ్ ఫంక్షన్ చిన్న మా కామన్ వస్తుంటాయి. ఇక లైట్లు కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి 1600 కిలోమీటర్లు నడుపుకోవడం వస్తుంటే లైట్ల రిపేరు చిన్న రిపేరు వస్తుంది. ఇప్పుడు కొంచెం సస్పెన్షన్ అంటారు కొంతమంది. ఇప్పుడు సస్పెన్షన్ కూడా ఏంటంటే ఇది కొత్త బండి కాదు. ఇది ఒక 80,000 అయినా కొంచెం సస్పెన్షన్ అడిగినట్టే కదా. లైట్గా కొంచెం సస్పెన్షన్ సౌండ్ అంటే బండి అంతా ఒరిజినల్గా ఉంటుంది. కొద్దిగా షోరూమ్ బండికి సెకండ్ బండికి 100% తేడా ఉంటుంది. ఇంకో చూడవచ్చు. ఇంకో మీకు 88,993 షోరూమ్ ట్రాక్ బండి ఇది. మీకు కావాలంటే మీ షోరూమ్ ట్రాక్ పెడతా నేను. ఇంకో ఏసీని ఆన్ చేసిన. ఇంకో రివర్స్ కెమెరా కూడా చూడవచ్చు. రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇంకో మళ్ళీ ఈడొక ఎయిర్ బ్యాగ్, ఈడొక ఎయిర్ బ్యాగు, మళ్ళీ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు, మళ్ళీ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, వాడొక ఎయిర్, మొత్తం ఇలా 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో చూడవచ్చు. మరి మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను నేను. ఏ డౌట్ ఉన్నా మీరు ఫోన్ చేయండి. బండి మాత్రం చాలా జెన్యూన్ ఉంది. ఓన్లీ ఇప్పుడు ఢిల్లీలో ఆయిల్ చేంజ్ చేయించుకొని హైదరాబాద్ తీసుకురావాలి అంటే వాళ్ళు కొనుక్కునే వాళ్ళకు తీసుకురావాలి తప్ప ఇందులో ప్రస్తుతానికైతే మనం ఏం చేయించుకుంటాను కూడా ఏం అంత ఉంది. అట్లుంది బండి. ఒక డాక్టర్ మెయింటైన్ చేసిన బండి ఇది. ఈ టైర్ కూడా చూసారు కదా. ముంగ టైర్లు వచ్చేసి 50%, వెనక టైర్లు వచ్చేసి 80%. ఓకేనా. ఇంకేమైనా మీ టైర్ల విషయాలు కాదు ఇంకేదైనా విషయాలు మీకు డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు. మీకు ఈ బండి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అలా నేను బండి ట్రాలు కూడా వచ్చినా. అప్రాన్ కూడా అంత ఒరిజినల్. ఈ డోర్ కూడా అంత ఒరిజినల్. మా బానెట్ కూడా ఒరిజినల్. ఈ అప్రాన్ కూడా ఒరిజినల్. బ్యాటరీ వచ్చేసి అమ్రాన్ ఉంది. ఇంక మనకైతే బ్యాటరీలకు అనేది లెక్క ఉండదు. అది ఇది 21లో వేసారు బ్యాటరీది. అది 24 నెలలదా 30 నెలలదా మనకు అర్థం కాదు. అది బ్యాటరీ మీద మనకు వచ్చినాక పోదు. ఇంక హెడ్ లైట్లు కూడా చూడవచ్చు.
2015 ఏవి షోరూమ్ హెడ్ లైట్ వచ్చిన స్టిక్కర్ అక్కడనే ఉంది చూడవచ్చు. ఇది కూడా వచ్చిన స్టిక్కర్ చూడు 2015. అది షోరూమ్ ఇది 2020లో చేంజ్ చేసింది. మరి ఇదైతే ఈ హెడ్ అయితే కాదు, అది మాత్రం షోరూమ్. ఇదైతే కాదు. మళ్ళీ మా తాకితే లైట్ గిట్ తాకితే ఇది పోయినట్టు, కానీ లోపలైతే మేజర్ అయితే ఏం లేదు. మేజర్ అనే మాట అయితే అస్సలు చేసి కూడా అంత ఒరిజినల్ ఉంది. లైట్ దాకా 20లో మాత్రం ఈ షోరూమ్లో మహేంద్ర షోరూమ్లో వేయించారు. అది మాత్రం షోరూమ్లో ఉంది. అది ఎట్లా వచ్చింది అట్లే ఉంది. కానీ మళ్ళీ బంపర్ కూడా చేంజ్ కాలేదు. బంపర్ కూడా ఒరిజినల్ ఉంది. కాకపోతే లైట్ ఒక్కటే దీన్ని తాకినట్టు లైట్ ఒక్కటి చేంజ్ చేయించారు. ఎందుకంటే మనకు పెద్ద మేజర్ అయితేనేమో బంపర్కి పైన చేంజ్ అవుతాయి. ఏం చేంజ్ కాలేదు. ఓన్లీ ఇది ఒక్కటే హెడ్ లైట్ ఒక్కటే చేంజ్ అయింది. అంటే మరి తాకితే ఫలిత గిట్ట వేయించినట్టు. కాకపోతే తప్ప బంపర్ గిట్ట అంతా ఇంక దేని దాకలే. బానెడ్ కూడా ఇక్కడ ఒక దూరం బానెడ్ కూడా రిపేర్ అయినట్లేదు. చూడండి ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు బానెడ్ కూడా మనకి ఏమైనా రిపేర్ అయినట్టుంటే కూడా మనం ఏమైనా అనుకోవచ్చు. ఇదండి బండి చరిత్ర. ఇంకా ఇది ఒక హెడ్ లైట్ మాత్రం అది కూడా షోరూంలో వేయించారు. మనకు సర్వీస్ హిస్టరీలో కూడా దీన్ని మనకు బయట పడుతుంది. సింగిల్ ఓనర్ బండి ఇది. మీకు ఇంకా ఆయిల్ గేజ్ ఆయిల్ కూడా చూపించాలి కదా. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఆయిల్ కూడా బ్యాకెట్ అయితే ఏం లేదు. ఏసీ రన్నింగ్లో ఇంజన్ సౌండ్ చూపిస్తున్నాం మీకు. ఇది బండి చరిత్ర. హలో అండి, నమస్తే. చూసారు కదా బండి మహేంద్ర XU500 W80. 2015 మోడల్. ఆ ఇన్సూరెన్స్ కూడా ఇంకొక నెల దాకా ఉంది. మనకి ఎన్ఓస్ అయితే వెళ్తుంది. ఎన్ఓస్ మాత్రం మనకి వీళ్ళే తీసిస్తారు. బండిలో ఏ పార్ట్స్ చేంజ్ కాలేదు. మొత్తం అన్ని వచ్చిన ఒక హెడ్ లైట్ తప్ప హెడ్ లైట్ ఒక్కటి చేంజ్ అయింది. ఇది షోరూమ్గా ఉంది. అంతా ఒకే. యాక్సిడెంట్ కాదు, ఏదో టచ్ షాప్ అయితే పలిగినట్టుంది. బంపర్ కూడా చేంజ్ కాలేదు. బంపర్ కూడా ఒరిజినల్ ఉంది. ముంగడు పెయింట్ గ్లాస్ ఒరిజినల్, వెనక మట్టి గ్లాస్ ఒరిజినల్, అన్ని గ్లాస్ ఒరిజినల్, అన్ని డోర్లు ఒరిజినలే. బాగానే డిక్ ఒరిజినలే. ఏ పార్ట్స్ వచ్చినాయి. 88,000 షోరూమ్ ట్రాక్ ఉందంటుంది కస్టమర్. నేను కూడా డౌట్ ఉంటే కూడా షోరూమ్ ట్రాక్ తీపించినాకనే మనం బండి ఉంటే మాట్లాడతాం. బండి మాత్రం జెన్యును. బండిలో ఎప్పటికి మాత్రం ఒక లోపల ఫుల్ మ్యాట్ లేదు. ఫుల్ మ్యాట్ ఒకటి వేయించుకోవాలి. ఇంకా నాకైతే మాత్రం ఎగస్ట్ ఏమైనా కూడా ఏమో అవుపిస్తలేదు. అంత జెన్యున్ ఉంది బండి. ఏదేమైనా వేయించుకుంటే ఎగస్టా మనం ఏమున్నా ఇంజన్ మీద గ్యారెంటీ ఉంది. ఇంజన్ ఎంత తిరిగింది, ఇంజన్ ఏ కెపాసిటీ ఉంది, గేర్ బాక్స్ ఎట్టుంది, ఆ బండి యాక్సిడెంట్ అయిందా, యాక్సిడెంట్ కాలేదో దాని మీద మనం ఫుల్ గ్యారెంటీ ఇస్తాం. ఇంకా చిన్న వాటికి లైట్లు కానీ చిన్న రిపేరు బండి అన్న తర్వాత ఈ బండి కాస్టే ఎక్కువ ఉంటుంది. 5-10,000 రిపేర్ అంటే అది కామన్, ఎవరైనా పట్టించుకోతుంది. మీకు మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు నాకు చెప్తాను. దాని సంగతి నేను చెప్తాను. నేను ఏ బండి తెచ్చినా మీకు రాగానే మేజర్ ఇష్యూ అయితే ఉండదు. 100% నా మీద నేను చెప్తున్నా కదా. మేజర్ ఇష్యూ అనేది ఉంది. మా అంటే 5-10,000 15,000 పని ఉంటే వెళ్తే అది మీ ఇష్టం. ఓలో పెట్టుకోకుండా బండి నడుస్తుంది. మీకు వద్దు అనుకుంటే మీరు పెట్టుకోవాల్సింది తప్ప దానికంటే ఎగస్ట్ ఏమి ఉండదు. అలాంటి బండి నేను చేస్తా. ఈ బండి మాత్రం ఒక డాక్టర్ యూజ్ చేసిన బండి చాలా బాగుంది. దీని కాస్ట్ ధర వచ్చి మాత్రం ఢిల్లీని 6,30,000 చెప్తుండ్రు. ఇన్వాయిస్ వాళ్ళే తీసిస్తారు. మనకి ఎలాంటి సంబంధం అంత అందులోనే. మనం ఏమన్నా ట్రాన్స్పోర్ట్ కమిషన్ మాత్రం మీరు ఈ బండి ఎంత అంటే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. 6,30,000 కస్టమర్తో బార్గెనింగ్ అయితే ఉంది. అది ఎంత తగ్గిస్తారు అనేది మనం కస్టమర్ని బట్టి నేను మాట్లాడతాను. నేనైతే మన కమిషను మీరు వచ్చి తీసుకొచ్చుకుంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాం. ఓనర్ కట్టి నా 15,000 నాకు ఇస్తే మీరు బై రోడ్ తీసుకెళ్ళండి, కంటైనర్ తీసుకెళ్ళి నాకు సంబంధం లేదు. నా కమిషన్ నాకు ఇవ్వండి. అదే నన్ను తీసుకొస్తే మాత్రం 25,000 రూపాయల ట్రాన్స్పోర్ట్ తీసుకుంటా, 15,000 రూపాయలు కమిషన్ తీసుకుంటా. అందులో మీకు ఇన్వాయిస్ ఓనర్ తోటి నేను ఇప్పిస్తాను. ఓకేనా? ఇదండి బండి చరిత్ర. 6,00,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. నేను ఫుల్ డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను నేను. ఓకేనా? ఇదండి. అది ఎంత తగ్గుతుందో దాన్ని బట్టి నేను డిసిషన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.